హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొండ్రెడ్డి అండ్ బీసర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం జొన్నలతోటి దోశ ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇది ఒకే బ్యాటర్తో దోశ అండ్ అలాగే ఇడ్లీ రెండు రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఒక బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటే మనకి 2 బ్రేక్ఫాస్ట్ అయిపోతాయి. సో మనకి జొన్నలు తినడం వల్ల డయాబెటీస్ ఉన్న వాళ్ళకైనా మంచిది అండ్ అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా మంచిది. ఇంకా హెల్తీగా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే కూడా చాలా మంచిది అనమాట. సో ఈ గ్లాస్ తీసుకున్నాను నేను. సో ఈ గ్లాసులు జొన్నలకి, సో ఈ గ్లాసులు మినపగుండ్లు తీసుకోవాలి. అండ్ అలాగే కావాలనుకుంటే ఇక్కడ వరకు మినపగుండ్లు యాడ్ చేసుకొని ఈ పైన శనగపప్పు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఒక గిన్నె తీసుకొని ఇందాక నేను చూపించాను కదా గ్లాసుడు, ఒక గ్లాసుడు జొన్నలు తీసుకుంటున్నాను. అలాగే ఒక 3/4 కప్పు దాకా మినపగుండ్లను తీసుకున్నాను. అలాగే ఒక 1/2 కప్పు శనగలు ఉంటాయి కదా, పచ్చి శనగలు, ఆ శనగలు తీసుకుంటున్నాను. కావాలనుకుంటే శనగపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఈ మూడింటిని బాగా మిక్స్ చేసేసుకొని బాగా వాష్ చేయాలి. మీరు కావాలనుకుంటే మెంతులను కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ స్కిప్ చేశాను, ఆల్రెడీ జొన్నలు చేతిగానే ఉంటాయి, అందుకోసమని నేను మెంతులను అయితే యాడ్ చేయలేదు. మీకు కావాలనుకుంటే కలర్ కోసం మీరు యాడ్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక 1/2 కప్ అన్ని శనగలను యాడ్ చేస్తున్నాను, 3/4 కప్ అన్ని మినపగుళ్ళను యాడ్ చేస్తున్నాను. సో ఒక గ్లాస్కి ఇవి కొలతలు సరిపోతాయండి. సో దోశ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకో మాట, సో మనం పిల్లలకి ఇప్పటి నుంచే ఈ మిల్లెట్స్ ఇలాగా జొన్నలు, రాగులు, కొర్రలు, ఏవైతే సద్దలు ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత కూడా తినడానికి బాగుంటుందన్నమాట. సడన్గా పెద్ద అయిన తర్వాత తినాలంటే వాళ్ళకి తినలేకపోతారు కాబట్టి సో ఇప్పటి నుంచే ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి పిల్లలకు పెట్టండి. నేనైతే వాళ్ళు 1 ఇయర్ నుంచి అయినా కూడా మా పిల్లలు మంచిగా తింటారు మిల్లెట్స్ టిఫిన్స్ చేస్తే మాత్రం. సో ఇక్కడ నేను మార్నింగ్ నానబెట్టేసాను కదా, ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, పిండి రుబ్బుతున్నాను. సో మిక్సీ జార్లో వేస్తున్నాను. ఎంత బాగా నానినాయి కదా జొన్నలు. సో ఇక్కడ నేను అన్నీ నానినవన్నీ తీసేసి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఒకటేసారి రుబ్బుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు, లేదా కొంచెం బరకగా ఉన్నా కూడా పర్లేదు, దోశ వస్తుంది మనకి. సో ఇక్కడ నేను అన్నీ మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. వీడియో చూసిన వాళ్ళందరూ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. కింద నోటిఫికేషన్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొండ్రెడ్డి అండ్ బీసర్. సో మనం నానబెట్టేసుకున్న పప్పునంతా గిన్నెలో వేసేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇక్కడ నేను కొంచెం బరకగా రుబ్బాను, మీకు కావాలనుకుంటే మెత్తగా అయినా రుబ్బుకోవచ్చు. సో మనం ఈ బ్యాటర్ని సేమ్ ఇదే బ్యాటర్ని ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈరోజు మాత్రం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ చేస్తున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇడ్లీ కూడా చేసి పెడతాను. చూస్తున్నాగా, ఇప్పుడు అదే గిన్నెలో వేసేస్తున్నాను నేను. అందులో మిక్సీ జార్లోకి వేసేసి ఒకసారి గిన్నెను వాష్ చేసి మళ్ళీ అదే గిన్నెలో వేసినాను. మీకు కావాలంటే వేరే గిన్నెలో కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో మనకి ఇది ఓవర్ నైట్ అంతా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తారు కదా పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో. ఇందులో కొద్దిగా మనకి టేస్ట్ తగినంతగా సాల్ట్ని యాడ్ చేసేసుకొని కొద్దిగంత వాటర్ని యాడ్ చేసుకొని మనం బ్యాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా, ఇక్కడ నేను మంచిగా మిక్స్ చేస్తున్నాను. ఉప్పు వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం దోశని వేసేసుకుందాం. ఇందులోనే కొంతమంది బియ్యంని యాడ్ చేసి కూడా చేసుకుంటారు, కానీ నాకెందుకో అలా నచ్చదు. సో మనం తినేది ఏదైనా సరే హెల్తీగా బ్రేక్ఫాస్ట్ అన్నప్పుడు సో ఈరోజు ఎటువంటి బియ్యం యాడ్ చేయొద్దు అనేసి నా మైండ్లో ఫిక్స్ అయిపోతాను అనమాట నేను. అసలు నేను ఇట్లా జొన్నలు, రాగులు, ఇట్లా ఇడ్లీ కానీ దోశ కానీ చేసినప్పుడు బియ్యం అనేది అసలు యాడ్ చేయను. అసలు రెగ్యులర్ దోశనే బంద్ చేశాను. మన రేషన్ రైస్తో దోశ చేయడం అస్సలు బంద్ చేసి కూడా చాలా రోజులు అయిపోయింది. ఎక్కువ దోశ చేస్తే మాత్రం బ్రౌన్ రైస్ దోశ, లేదంటే ఇలా జొన్న దోశ, రాగి దోశ, కొర్ర దోశ, ఇక ఇవే మా బ్రేక్ఫాస్ట్లు అయితే. మా పిల్లలకి అలవాటు చేయాలనేసి నేను ఇలా చేస్తున్నాను. సో మీరు కూడా చేయండి. ఇప్పటి నుంచే పిల్లలకి తినబెట్టడం చాలా మంచిది అనుకుంటున్నాను నేనైతే. చూస్తున్నారు కదా, మంచిగా హీట్ అయిపోయింది. ఒకసారి వాటర్ జల్లేసి కాటన్ క్లాత్ తోటి తుడిచేసుకొని కొంచెం ఆయిల్ వేసేసి
ఆనియన్ స్లైస్ తోటి మంచిగా క్లీన్ చేసేసుకొని మనం దోశ వేసేసుకుందాం. మంచిగా పొగలు వస్తుంది దోశ పైన. సో ఇది నేను రాక్ తవా అండి తీసుకొని ఒక 3-4 months అవుతుంది. చాలా బాగా వస్తుంది దోశలు అయితే, చాలా బాగా వస్తున్నాయి. ఫస్ట్లో రాలేదు కానీ ఇప్పుడైతే నాన్ స్టిక్ మీద మనకి ఎలాగైతే దోశ కాలంగానే పైకి వస్తుందో సో అట్లనే వస్తుంది. ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం కంపల్సరీగా పర్చేస్ చేయొచ్చు. మీకు నచ్చితే కొనుక్కోండి. సో నాకైతే బాగా అనిపించింది. నాన్ స్టిక్ ప్యాన్లు 2 వాడాను నేను. 2 అంత బాగా అనిపించలేదు, దీనంత బాగా కూడా. ఆయిల్ వేసేసి మంచిగా ఆనియన్ తోటి రబ్ చేసిన తర్వాత ఆయిల్ అంతా ఆనియన్ తోటి ఇలా అప్లై చేసుకోవాలి. సో మీకు తెలుసు కదా, కావాలనుకుంటే ఆయిల్ అప్లై చేయొచ్చు, లేదంటే లేదు. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం దోశ వేసేసుకుందాం. ఈ దోశలు రెగ్యులర్ దోశల కంటే కూడా చాలా బాగుంటాయి. నేనైతే ట్రై చేయండి అనే చెప్తాను. పిల్లలకైతే మరీ తినబెట్టండి అనే చెప్తాను. ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తుంటాను నేను. డైరెక్ట్గా పెద్ద అయిన తర్వాత తినమంటే ఎవరు తినరు కదా. అందుకే ముందు చిన్న పిల్లల నుంచినప్పుడు పెడితేనే మంచిది. మంచి ఎర్రగా కాగుతుందండి. మీకు కావాలనుకుంటే మెంతులు కూడా వేసుకోవచ్చు, మంచి కలర్ వస్తాయి. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఏం వేయలేదు కానీ కలర్ అయితే బాగా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. సేమ్ ఇడ్లీ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ టైం రెసిపీ ఇడ్లీ కూడా పెడతాను. చూస్తున్నాగా సైడ్ నుంచి జస్ట్ ఇట్లా అంటున్నా, మంచి నాన్ స్టిక్ మీద వచ్చినట్టే వస్తున్నాయి దోశలు అయితే. మీకు చూపించడం కోసం రెండో వైపు కూడా కాల్చుతున్నా నేనైతే. రెండు వైపులా ఎర్రగా కాల్చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన దోశ రెడీ. అండ్ ఇంకో దోశ కూడా వేస్తున్నాం, దాని మీద ఆనియన్ వేసేసి చేసుకుందాం. చూసినాక ఎంత బాగా కాలం, మంచి కలర్ వచ్చాయి దోశలు కూడా. మళ్ళీ ఒకసారి ఆనియన్ తోటి అప్లై చేసేసుకుందాం. సో ఆయిల్ ఏమైనా సెకండ్ టైం, ఫస్ట్ టైం మాత్రం ఆయిల్ వేస్తాను. మళ్ళీ ఒకసారి ఆనియన్ తీసుకొని మంచిగా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాం. కొంచెం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారంని పైనుంచి చల్లాను. కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. ఆనియన్ టాపింగ్స్ వేసుకోవడం లేకపోవడం. కొన్ని ఆనియన్ ముక్కలు, అలాగే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారంని యాడ్ చేస్తున్నాను. సో మంచిగా ఎర్రగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మన జొన్న దోశ రెడీ అయిపోతుంది. సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొంరెడ్డి ఎన్బి స్వీట్. మిల్లెట్ రెసిపీస్ కూడా ఉన్నాయండి, ఇక ముందు కూడా వస్తాయి మన ఛానల్లో. చూసినాగా దోశ అయితే ఎర్రగా కాలింది కదా. నేనైతే సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. వేడి దోశలు ట్రై చేస్తాను. మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి, చాలా మంచిది హెల్త్కి. డయాబెటీస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకైనా, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా, పిల్లలకి ఇప్పటి నుంచే హెల్తీగా తినిపించడం మంచిదని నా అభిప్రాయం. సో నేనైతే పిల్లలకు కూడా పెడతా. మన దోశ అయితే రెడీ అయిపోయింది. నేనైతే దోశ తింటున్నా. మీరైతే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొంరెడ్డి ఎన్బి స్వీట్. సో సర్వింగ్ ప్లేట్లో కూడా సర్వ్ చేసేసుకున్నా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.